ఇప్పుడు మనకి గ్రీన్ కార్డులు టైట్ అయిపోయాయి. గ్రీన్ కార్డు ఇవ్వడం ఇబ్బంది, సిటిజన్షిప్ ఇబ్బంది ఇవన్నీ ఉన్నాయి కదా. ఇకపైన ఇప్పుడు కమింగ్ 4 years మనకి ట్రంప్ టెన్యూర్లో విజిటింగ్ వీసా పైన వెళ్ళే వాళ్ళకి, జాబ్ వీసాల పైన వెళ్ళే వాళ్ళకి H1Bలు ఇవన్నీ కూడా ఇబ్బందే కదా. విజిటింగ్ వీసా ఇబ్బంది ఉండకపోదా? ఉండకూడదు. ఎందుకంటే అది వాళ్ళకు జాబ్ చేయడానికి కాదు కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2023-24లో 90,000 ఇల్లీగల్ ఇండియన్స్ పట్టుకున్నారు. 3-4 years అంటే పట్టుకున్నారు. మెక్సికో నుంచి ఇల్లీగల్గా క్రాస్ ఇండియన్స్ కూడా పోతారు అట్లా. 90,000 మెంబర్స్ పట్టుకున్నారు. ఓ మై గాడ్. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఎవరైతే ఇల్లీగల్గా యూఎస్లో పనిచేస్తున్నారో వాళ్ళ మీద చాలా టార్గెటెడ్ రైడ్స్ చేస్తారు. సో దాంతో చాలా మంది ఎవరైతే ఇల్లీగల్గా పోదలుచుకుంటారో చాలా డిస్కరేజ్ అవుతారు. అది చాలా మంది అప్రిషియేట్, డెమోక్రాట్స్ కూడా చాలా మంది అప్రిషియేట్ చేస్తారు. సో అయితే ఇప్పుడు ఎవరైతే బిజినెస్ వీసా మీద అని కానీ విజిటింగ్ వీసా మీద పోయి పిల్లలతో రావడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండకూడదు అంటే. అయితే ఎవరైతే పోయి ఇల్లీగల్గా రెస్టారెంట్స్లలో వాటిలలో పని చేసుకునే టైప్లో వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఇబ్బంది పెడతారు. అతను రైట్స్ అయితే ఈ రెస్టారెంట్స్ల మీద వాళ్ళని అందరినీ తరిమేస్తారు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైతే పోదలుచుకున్నారో వాళ్ళు పోవడం తగ్గిపోతుంది. మరి మెక్సికో నుంచి ఏమంటారు, మీరు అన్నారు ఇంతకుముందు దండయాత్రని, దండయాత్రలాగా వేల మంది వచ్చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తాడు? వాళ్ళని ఎలా పంపిస్తాడు? వాళ్ళని ఎలా పనిచేస్తారంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం దాదాపుగా 20 million అంటే 20 లక్షల మంది. 20 million అంటే యాక్చువల్లీ 20 లక్షల మంది కాదండి, 2 కోట్లు. 2 కోట్ల మంది. 2 కోట్ల మంది అక్కడ ఇల్లీగల్ ఉన్నారండి. వాళ్ళందరినీ ఎట్లా వేస్తారంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే 7 లక్షల మంది క్రిమినల్ ఆల్రెడీ కమిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే క్రిమినల్ అంటే ట్రాఫిక్ టికెట్స్ ఇటువంటివి కావు, ఏది హెల్మెట్ లేకుండా పోవడం కాదు, వేరే క్రిమినల్ అని వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం. అవుట్ ఆఫ్ 2 crores 7 lakhs. 2 crores 7 lakh పీపుల్ వాళ్ళు క్రిమినల్ యాక్ట్ చేసి కన్విక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఫైనల్ డిపోర్టేషన్ ఆర్డర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నెంబర్ 1 టార్గెట్ అని ఇప్పుడు ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవిజన్ నుంచి ఇప్పుడు బార్డర్ జారా కొత్త జార్ అంటారు, కింగ్ అనే టైప్లో అతను టార్గెట్ అది మెయిన్ అని అంటాడు. కానీ మాకు తెలుసు ఈ ఎక్కడైతే ఇల్లీగల్గా పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద బాగా టార్గెట్ చేస్తారంటే కంపల్సరీ. మీరు కొన్ని టెక్సస్ రెస్టారెంట్లో పోతే చాలామంది వాళ్ళే ఉంటారండి. స్పెషల్గా బోల్దు వాళ్ళు, కుక్స్ వాళ్ళందరూ చాలామంది ఉంటారు. తర్వాత గడ్డి కట్ చేసేవాళ్ళు, గార్డెన్ మెయింటెనెన్స్, లాన్ మెయింటెనెన్స్, హౌస్ క్లీనింగ్, ఇటువంటి ప్రొవిజన్స్లో చాలా మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తీసేస్తా అని అతను అంటుండు. మరి వాళ్ళు తీసేయడా ఒకటేసారి 2 కోట్ల మందిని, తర్వాత ఈ లో లెవెల్ జాబ్ చేస్తే మన గడ్డ ఎవరు కట్ చేయాలి, ఎవరు వాస్ చేయాలన్నది మరి అది చూడాలి. అది ఎట్లా మా దగ్గర జనరల్గా ల్యాండ్స్ ఇల్లీగల్ ఏమంటారు ఇర్రెగ్యులారిటీస్ ఉంటే బీఆర్ఎస్ LRS అని పెట్టి అన్ని ఒకసారి రెగ్యులైజ్ చేసేస్తాం. అట్లా ఏమన్నా వీళ్ళందరికీ ఒకసారి రెగ్యులైజ్ చేసేసే అసలే లేదు, ఇంపాసిబుల్. 2 కోట్ల మంది అంటే మామూలు విషయం. 2 కోట్ల మంది అంటే అటువంటి చాలా ప్రొవిజన్స్ బిల్ క్లింటన్ ట్రై చేసిండండి, ఆ తర్వాత బుష్ ట్రై చేసిండు, ఆ తర్వాత ఒబామా ట్రై చేసిండు. ఏవి కూడా బిల్స్ పాస్ కాలే. ఆ పార్లమెంట్లో వాళ్ళకు రాజ్యసభలో 60 votes లేకుండేది వీటికి. ఆ తర్వాత ట్రంప్ అసలు ట్రై కూడా చేయాలి. బైడెన్ కూడా ట్రై చేయాలి. బైడెన్ ఎందుకు ట్రై చేయాలంటే ఎట్లా కలవడం తెలుసు, మనకి ఇంట్రెస్ట్ ఉండే ట్రై చేయాలి. ఈ అపోజిషన్ ట్రంప్ తోటి ఉండే కాబట్టి. సో ట్రంప్ వచ్చిన కాంచి ఇది లేదు. ఇప్పుడు ఈ ట్రంప్ వాళ్ళందరికీ క్షమాభిచ్చబెట్టి తర్వాత ఏమైనా ప్రొవిజన్ చేస్తారంటే నాకైతే అసలు నమ్మకం లేదు. అటువంటిది ఒకసారి అయింది 1985-86లో రొనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అయింది. ఆ తర్వాత అటువంటి ఏమి కాలేదు ఆ తర్వాత. సో ఇప్పుడు దాదాపు 2 కోట్ల మందిని ఇతను డిపోర్ట్ చేస్తాడని వాళ్ళు 2 కోట్ల మందిని కంకణ కట్టుకోస్తున్నారు. వాళ్ళన్నీ మెకానిజం మిలిటరీ, దే ఆర్ డిప్లాయింగ్ మిలిటరీ. ఇప్పుడు ఈ బార్డర్ ఇన్వేజన్ ప్లాన్లో వీళ్ళు మిలిటరీని పెట్టి బార్డర్ మొత్తం కంట్రోల్ చేస్తే ఏదైతే ఈ ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ ఉందో బార్డర్ నుంచి తీసేసి ఇక్కడ లోకల్ కమ్యూనిటీస్లో రైడ్ చేసి వాళ్ళని తీసి బయట వేస్తామని వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు వాళ్ళు చాలామంది 2 జాబులు 3 జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. అవునండి. అది ఏదో రకంగా ఎక్కడో లూపో ఏదో సంథింగ్ పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పటికి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రైట్. సో వాళ్ళు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నట్టేనా? వాళ్ళు జాగ్రత్తగా అసలు లేదు, కంప్లీట్ లీగల్ అండి. మా ఆవిడకు ఒకసారి షీ వాజ్ వర్కింగ్ విత్ 8 companies at one time.
నథింగ్ రాంగ్. అంటే మీరు ఏ ఇండస్ట్రీలో నాకు తెలియదు, హెల్త్ కేర్ ఇండస్ట్రీలు చూడండి. హెల్త్ కేర్ కదా, చెప్తానండి హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఎన్ని జాబులు చేస్తారు వాళ్ళు? 5-6 జాబులు చేస్తారు. అవునా? దాన్ని మూన్ లైటింగ్ అంటారు. ఈడో జాబ్ ఉంటుంది, ఆడో జాబ్ ఉంటుంది, ఆడో జాబ్ ఉంటుంది. పర్ఫెక్ట్లీ లీగల్ వాళ్ళకు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 2 తీర్లు ఉంటాయండి అలా. ఒకటేమో కంపెనీ ఏకి జాబ్ చేసుకుంటా కంపెనీ బికి జాబ్ చేయడం. కంపెనీ ఏకు అంటే ఇమిగ్రెంట్ వీసా మీద, ఇది నాన్ ఇమిగ్రెంట్ వీసా, అది కంప్లీట్లీ అలౌడ్. H1B వీసా కంపెనీ ఏ తోటి పని చేసుకుంటా కంపెనీ బి కాంకరెంట్లీ ఫైల్డ్ H1B చేయొచ్చు. నేను ఒకతనికి 6th జాబ్కి H1B ఫైల్ చేసిన డెంటిస్ట్కి. అది పర్ఫెక్ట్లీ అలౌడ్. ఇంకోటి ఏంటంటే ఒకటే కంపెనీ ఏకే పని చేసుకుంటా 2 క్లయింట్లు ఉండడం, అంటే యాపిల్ తర్వాత పెప్సీ, ఈ 2 కూడా క్లయింట్ ఉండడం పర్ఫెక్ట్లీ లీగలే. నథింగ్ రాంగ్ విత్ ఇట్. సో కంపెనీ ఏకి పని చేసుకుంటూ ఏకి తెలియకుండా ఏకి తెలియకుండా కంపెనీ బికి పని చేసుకోవచ్చు. మీకు రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. అదే కాంట్రాక్చువల్ అబ్లిగేషన్ ఉంటే దట్స్ అప్ టు ద కంపెనీ టు ఇంప్లిమెంట్. ఇల్లీగల్ మాత్రం కాదు. సో ఏ రకమైన ఇది ఇల్లీగల్ అక్కడ? 2 జాబులు అనేది దానికి కొంత భయపడతా ఉంటారు. సెకండ్ కంపెనీ ఒకవేళ కనుక మీరు పని చేసుకుంటా ఇండియాలో కనుక శాలరీ ఇచ్చింది అనుకోండి ఇల్లీగల్గా, అది ఇల్లీగల్ అయింది. ఓకే, అంతే తప్పితే కాంకరెంట్లీ ఫైల్డ్ H1B అయితే తప్పే లేదు. అదే ఒకటే కంపెనీ 2 క్లయింట్స్ కనుక ప్రొవైడ్ చేసిందంటే కంప్లీట్లీ ఇల్లీగల్ అది. దానికి అసలు ఏం అమెండ్మెంట్ ఏం ఫైల్ చేయాల్సిన కూడా అవసరం లేదు. ఒక్కటేందంటే US రివార్డ్స్ ద పీపుల్ హూ వర్క్స్ వెరీ హార్డ్. Nothing wrong in working for 2 companies. Nothing illegal in working for 2 companies. Pay taxes. ట్యాక్స్ కూడా వస్తుంది కదా వాళ్ళకి. అంతే కదా. ట్యాక్స్ వస్తుంది. మీకు ఒక కంపెనీ పని చేస్తే ₹1,00,00,000 ఇస్తారు, 2 కంపెనీలు పని చేస్తే 2 కోట్లు పని చేస్తారు. 2 కోట్లు వస్తే మాకు ఎక్కువ ట్యాక్స్ వస్తాయి కదా. అవును, ₹1,00,00,000 ట్యాక్స్ బదులు 2 కోట్ల ట్యాక్స్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో కొత్తగా జాబ్ కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకు కొత్తగా మీరు చెప్పే ఏమైనా గైడెన్స్, ఏమైనా ఒక మాట చెప్పాలంటే చెప్తారు ఎలా ఉండాలి? ఒకటేందంటే వీళ్ళు ఒక్కసారి US పోయిన తర్వాత వీళ్ళకు ఆల్రెడీ వీసా స్టాంపింగ్ ఉంటుంది. ఆ వీసా స్టాంపింగ్ ఎక్స్పైర్ అయిన తర్వాత మీరు కనుక ట్రంప్ ప్రభుత్వం టైంలో మళ్ళీ వెనకకు వచ్చి ఇక్కడ స్టాంపింగ్ కనుక చేయదలుచుకుంటే ట్రావెల్ చేయకండి. అది నెంబర్ 1 అండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు వీసా కాడ ఆపడేస్తాడు. ఆపడేసిందంటే జాబ్ పోద్ది. వాడు ఏమంటాడు, నేను ఎంక్వైరీ చేస్తలే నీకు జాబ్ ఉందా లేదా అని చెప్పి ఫైల్ తీసుకొని పక్కన పెట్టేస్తాడు. పక్కన పెట్టేసి 6 నెలల దాకా పక్కన పెడతాడు. 6 నెలల దాకా పక్కన పెడితే ఏం జాబ్ ఉంటుందా? పోతుంది. జాబ్ పోద్ది. జాబ్ పోయిన తర్వాత అరే నాయన నువ్వు జాబ్ పోయింది కదా నేను వీసా రిజెక్ట్ చేస్తానంటాడు. ఓ మై గాడ్. సో అయితే ఇవన్నీ చిల్లర వేషాలండి. ఇవన్నీ చిల్లర వేషాలు తగ్గించేయడం కావాలని. సో మీరు ఇండియా రావడం బంద్ చేసుకోవడం బెటర్ అండి. 4 ఏళ్ళు అమెరికా నుంచి ఇండియాకి రాకపోవడం బెటర్. మరి అంటే మీ అవ్వ కనుక మంచిగా మెర్సిడీస్ కారు ఉండి రాగానే నువ్వు దిగంగానే నీకు ఆడి కారు కొనిచ్చింది అనుకోండి, సరే నీ ఇష్టం వచ్చేసాయి. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కడో మీ డాడీ స్కూల్ టీచరు, ఎక్కడో ఖమ్మంలో వరంగల్లో స్కూల్ టీచర్ పనిచేసి కష్టపడి నేను అక్కడ పంపితే నువ్వు ఇప్పుడు వస్తా అంటే ఎట్లా ఇప్పుడు? ఓకే 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 ఓకే. సో బిజినెస్ వాళ్ళకి ఇబ్బంది లేదా? బిజినెస్ ఇక్కడి నుంచి అక్కడ చేసే వాళ్ళు అక్కడ బిజినెస్ చేస్తున్న వాళ్ళు అనుకోండి. బిజినెస్ అంటే మన వీసా కంపెనీస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. వాళ్ళకి ఏం ఇబ్బంది ఉంటుంది. జస్ట్ జాబ్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు జాబ్ వీసా మీద పోయిన వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. F1 వీసా వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు H4 EADస్ను మొత్తం తీసేద్దామనే ప్లాన్ కూడా ఉంది తనకి. తర్వాత మన వర్క్ పర్మిట్ అన్నది కాలేజ్ అయిపోయిన తర్వాత మనకు 1 year వర్క్ పర్మిట్ వస్తుంది. ఎక్స్ట్రా 2 years వర్క్ పర్మిట్ ఏదైతే స్టెమ్ డిగ్రీ ఉంటుందో వాళ్ళకు ఉంటుంది. ఆ 2 years మాత్రం తీసేసే ప్లాన్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళన్నీ ఇప్పుడు ఎలక్షన్ అయ్యి ఇనాగ్రేషన్ అయిన January 20th 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసిండు. దిస్ ఇస్ జస్ట్ అ ట్రయల్ ఓన్లీ. అసలు సినిమా ముందున్నది అభి బాకీ హై. సో కొన్నేమో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా ఏవైతే చేయగలిగిండో అవి కొన్ని చేసిండు. ఇంకా కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏది మన మెక్సికో మీద 25% టారిఫ్, తర్వాత చైనా మీద ఇంక్రీజ్ ఇన్ టారిఫ్, కెనడా మీద టారిఫ్ 25%, ఇవన్నీ నోటీస్లో పెట్టిండు వాళ్ళని. నేను వేస్తా, నువ్వు ఇది చేయకపోతే అది చేయకపోతే నేను వేస్తా అని చెప్పి మొదలుపెట్టి నోటీస్ పెట్టిండు అన్నట్టు. ఇప్పుడు IRS అనేది ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అండి. అదేంటంటే ట్యాక్స్ కలెక్షన్ ఉంటుంది. అతను ఇంకోటి డివిజన్ మొదలుపెట్టింది ఏంటంటే బయట కంట్రీ నుంచి ట్యాక్స్ వసూలు తీసుకోవడానికి. అదేందో మరి ఎలా అదే నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీకు అతను టార్గెట్ చేసే కంట్రీస్లో ఇండియా కూడా ఒక కంట్రీయే. ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది
యుఎస్కు. అంటే వాళ్ళ దాని మీద మనం వేసే ట్యాక్స్ ఎక్కువ ఉందంట కదా, వాళ్ళు మనకి వేసే ట్యాక్స్. వాళ్ళు సో ఫర్ ఎగ్జాంపుల్ మేము యుఎస్ నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ చేసే నెంబర్స్ నేను కొద్దిగా కరెక్ట్ చెప్పట్లేను. లెట్స్ ఏ $250 billion $300 billion మేము ఎక్స్పోర్ట్ చేస్తాను. వాడు మాకు లెట్స్ మేము $300 billion ఎక్స్పోర్ట్ చేస్తాను, వాడు మాకు $600 billion ఎక్స్పోర్ట్ చేస్తాడు చైనా వాడు. సో దేర్ ఇస్ a $300 billion డిఫరెన్స్. సో ట్యాక్స్ ఇట్, టారిఫిషియన్ వాటి మీద. టారిఫ్ అంటే నువ్వు కనుక కారు కనుక తీసుకొచ్చి మా దగ్గర అమ్మితే 100%, 60%, 40% దానికి ఎక్స్ట్రా మీరు కట్టాలి నాకు, తగ్గిపోద్ది బయట నుంచి రావడం అన్నది అతని ప్రొవిజన్ అన్నట్టు. సో ఇప్పుడు మన ఇండియా కూడా ఓవరాల్గా మనం కూడా మనం ఏదైతే యుఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, ఇండియా ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తామో ఇంబ్యాలెన్స్ మన ట్రేడ్ కూడా ఉంది, మన ఇండియా కూడా ఉంది లిస్ట్లో. ఫస్ట్ ఏమో చైనా, నెక్స్ట్ కెనడా, మెక్సికో, ఆ తర్వాత లిస్ట్లో మనమే ఉన్నాం, ఫోర్త్ ప్లేస్లో మనమే ఉన్నాం. సో అంటే వాటిని అయ్యే ఛాన్స్ మనకు కూడా. మరి ఎట్లా వేస్తాడు అన్నాడు, వాడు ఏమంటాడు, ఇటువంటి కంట్రీస్ అన్న మీద నేను ట్యాక్స్ కలెక్ట్ చేస్తా అంటాడు. అయితే మీరు అబ్జర్వ్ చేసినారో లేదో, లాస్ట్ టైం ట్రంప్ 1.0 ఉన్నప్పుడు మన తోటి ఆఫ్ఘనిస్తాన్లో ఖర్చు పెట్టించిండు. ఫర్ వాట్ అంటే మనకు ట్రేడ్ బ్యాలెన్స్ ఉంది కదా, నువ్వు అక్కడ పోయి ఖర్చు పెట్టా ఉన్నాడు. అయితే అప్పుడు ఏం చేసిండంటే నరేంద్ర మోదీ ఒక మంచి ప్లాన్ చేసిండు. అరే నీ అంకమ్మ వీంతో ఎందుకు వేయడం అని, ఆయిల్ ఏదైతే మిడిల్ ఈస్ట్ కంట్రీ నుంచి కొనాలనో మిడిల్ ఈస్ట్ కంట్రీ దాకా అమెరికాలో కొనడం మొదలు పెట్టిండు అన్నట్టు. అప్పుడు ఆయిల్ ప్రైస్ చాలా తక్కువ ఉండే కాబట్టి కొంత ఆయిల్ ప్రైస్ దాంతో ఇంబ్యాలెన్స్ ఈజీగా అయిపోతుంది కదా. మనకు మేజర్ ఇంపోర్ట్ ఏంది ఆయిల్ కదా. ఆయిల్ కనుక వాళ్ళ దగ్గర నుంచి కొంటే మనకు ఇంబ్యాలెన్స్ కొద్దిగా క్లియర్ అయిపోద్ది. అప్పుడు కొంత అప్పీజ్మెంట్కు ట్రై చేసిండు అన్నట్టు. మరి ఇప్పుడు మరి అంత ఆయిల్ మనం కొనగలుగుతామా? ఎందుకంటే మనం రష్యా దగ్గర నుంచి మనం డిస్కౌంట్లో ఆయిల్ కొంటాం. అప్పుడేమో $40 $50 ఉండే ఫస్ట్ ఏది ట్రంప్ ఉన్నప్పుడు, ఇప్పుడేమో మళ్ళా 80కి వచ్చింది. మనం డిస్కౌంట్ ప్రైస్ $60కు రష్యా నుంచి కొంటాను, అమెరికా నుంచి కొనాలంటే $80 కొనాలి, కొనలేము. సో మనం కూడా టార్గెట్లు ఉన్నాం ఇప్పుడు. మోదీ ట్రంప్ బాగా దోస్తులు, వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన కోసం క్యాంపెయిన్ చేశాడు, మనకేదో బాగుంటుందని జనరల్ ఒక పర్సెప్షన్ ఉంది కదా. ఒక్కటి ఏంటంటే అది ఒకటి క్యాంపెయిన్ చేయలేదు, చేయరాదు, అది అనెథికల్. హౌడీ మోడీ క్యాంపెయిన్ కైండ్ ఆఫ్. హౌడీ మోడీ అన్నది నిన్నున్నప్పుడు పోయినా, హౌడీ మోదీ పోయినా నేను. అది ఒకటి ఏంటంటే ఎలక్షన్ టైం కాదు, ఇంకోటి ఏంటంటే హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ, ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. సరే కొద్ది కార్డియల్ రిలేషన్స్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ అన్నది డైరెక్ట్గా పోయి వేరే కంట్రీ ఎలక్షన్స్లో క్యాన్వాసింగ్ చేస్తే అట్లా ఏం లేదులేండి, అట్లా మాకేమనిపించలేదు. అట్లా అనుకుంటారు కానీ మోడీ భాయ్ అక్కడ అమెరికా అధ్యక్షుడు కూడా క్యాంపెయిన్ చేసి వచ్చాడు, క్యాంపెయిన్ ఏం లేదు. ఏదైతే హౌడీ మోడీ టెక్సస్ లైన్దో, హ్యూస్టన్ టెక్సస్ మా సిటీ కదా, అప్పుడు పోయినప్పుడు డెమోక్రటిక్ లీడర్స్, సెనేటర్స్, వాళ్ళందరూ డెమోక్రట్స్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా వచ్చి స్పీచ్ ఇచ్చారు. ఆ పర్టికులర్గా రిపబ్లికన్ అన్న వర్డ్ అక్కడ ఆ స్టేజ్ మీద నేనైతే తినలేదు. బీజేపీ అన్న వర్డ్ కూడా అది ఎక్కువ రాలే అక్కడ. మోస్ట్లీ ఇండియన్ ప్రైమ్ మినిస్టరు, తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్, తర్వాత డెమోక్రటిక్ లీడర్స్ కూడా వచ్చినారు అక్కడ. కాకపోతే మన అపోజిషన్ లీడర్ రాకపోయినా కూడా అక్కడ మాత్రం డెమోక్రటిక్ లీడర్సు, కాంగ్రెస్ మెన్, సెనేటర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి స్పీచ్ ఇచ్చినారు. ఏ స్పీచ్ అయితే డాష్ మీద ట్రంప్ ఇచ్చిండో, ఏ స్పీచ్ అయితే డాష్ మీద మోదీ ఇచ్చిండో, హౌడీ మోదీలో అతను వాళ్ళందరూ కూడా ఉన్నారండి. అట్లేం లేదు, మాకైతే అనిపించలేదు మరి అక్కడ. సో ఇప్పుడు స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్తున్న స్టూడెంట్స్కి ఇబ్బంది ఏం లేదు, ఇది ఇస్తే తప్ప. ఇది స్టెమ్ డిగ్రీ 2 years, స్టెమ్ ఎక్స్టెన్షన్ 2 years మాత్రం తీసేసే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ లిస్ట్లో పెట్టి మొత్తం ప్రోగ్రామ్ పెట్టిన అన్నట్టు. నేను చెప్పినా కదండి, January 20th ట్రయల్. అసలు సినిమా అన్నది ముందు మొదలైద్ది. అయితే వాటికి ఏంటంటే ఇవన్నీ రెగ్యులేషన్ ద్వారా పోవాలన్నట్టు. ఏవైతే రెగ్యులేషన్ ద్వారా వచ్చినాయో వాటి రెగ్యులేషన్ ద్వారా తీయాలి. రెగ్యులేషన్ అనేది ఒక 2-3 years పడుతుంది. కొద్దిగా షార్ట్ అండ్ చేయొచ్చు, చేయకపోవచ్చును. సో అది 2-3 years పడుతుంది. సో ఇది వీరు ఆల్రెడీ వాళ్ళు డ్రాఫ్ట్ గిఫ్ట్ అన్ని నాకు తెలిసి ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంటారు. అవన్నీ మెల్లమెల్లగా రిలీజ్ అవుతా ఉంటాయి అన్నట్టు. ఇంకోటి H4EAD. ఏంటి సార్ H4EAD? H4EAD అంటే ఇప్పుడు మనకు ఇక్కడ H1 మీద వర్క్ వీసా మీద పోయిన తర్వాత వీళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారండి. అప్లై చేసిన తర్వాత వాళ్ళ యొక్క స్పౌస్కు H4EAD అంటే వర్క్ పర్మిట్ ఇస్తారు అన్నట్టు. దాదాపుగా మనకు తెలుగు వాళ్ళు 1,00,000 పైన మెంబర్సు, ఇప్పుడు 150,000 మంది తెలుగు వాళ్ళకు ఆ వర్క్ పర్మిట్ ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్, మొత్తం 3 లక్షల మంది 4 లక్షల మంది H1B మీద ఉంటే
మన అంటే అందులో దాదాపు 2 లక్షల పైన మంది వాళ్ళ భార్యలు కానీ భర్తలు కానీ వాళ్ళకు H4EAD పర్మిషన్ ఉందన్నట్టు. అది టార్గెట్లు ఉంది. ఇంకోటి మీకు L1 వీసా అని ఉంటారు, ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు డిలాయిట్లో 1 ఇయర్ కానీ ఎక్కువ పని చేస్తే మిమ్మల్ని తీసుకుపోయి యూఎస్కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీకు అప్పుడు L2 వీసా అని ఒకటి వస్తుంది అన్నట్టు. L2 వీసా వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ అన్నట్టు. అయితే అది తీసేయాలంటే పార్లమెంట్ పోవాలి వీళ్ళు. ఓహో, ఎందుకంటే అది పార్లమెంట్లో పాస్ అయింది కాబట్టి పార్లమెంట్లో వీళ్ళకి మెజార్టీ లేదు. మెజార్టీ అంటే 60 కావాలి వీళ్ళకి, సెనెట్ లేదు. అయితే H4EAD ఉన్ను స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది రెగ్యులేషన్ ద్వారా పాస్ అయింది కాబట్టి అది ఇమీడియట్ టార్గెట్. L2 అనేది పార్లమెంటరీ టార్గెట్. కాకపోతే ఈ మధ్యలో ఆల్రెడీ పార్లమెంట్లో ఫస్ట్ లెజిస్లేషన్ పాస్ అయింది, ఇమిగ్రేషన్ లెజిస్లేషన్ ఒకటి పాస్ అయిపోయింది ఆల్రెడీ. అందులో డెమోక్రాట్స్ కూడా బాగా సపోర్ట్ చేసినారు. మరి ఇటువంటి ఏమైనా ప్రొవిజన్స్ ఏమైనా ఇమిగ్రేషన్ చిన్న వాడికి సపోర్ట్ చేస్తారా డెమోక్రాట్స్ అన్నది తెలియదు. L2 ప్రొవిజన్ అనేది చాలా కష్టం. H4EAD OPT స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది ఇమీడియట్ టార్గెట్ ఉన్నది. వాళ్ళు ఆల్రెడీ చెప్పేసినారు, మేము తీసేస్తామని చెప్పేసినారు. ఇది రిపబ్లికన్ పార్టీ స్టీవెన్ వెల్లర్ ఎవరైతే ఇమిగ్రేషన్ కంట్రోల్ ఉన్నాడో అతను చెప్పిండు ఇవి తీసేస్తామని చెప్పిండు. ఎట్లా తీసేస్తాడు, ఎంత టైం పడుతుందో చూడాలన్నట్టు. ఓకే ఓకే ఓవరాల్గా సార్ కంక్లూడ్ చేస్తూ ఒక మంచి మాట, ఒక సలహా, ఒక ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్గా, అడ్వకేట్గా మీరు అక్కడ ఉన్న వాళ్ళకి కానీ అక్కడికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి కానీ ఏం చెప్తారు అంటే? ఫస్ట్ నేను చెప్పిన కదండి, ట్రావెల్ చేయకండి. మాకు వచ్చే మెయిన్ ఇబ్బంది ట్రావెల్. డోంట్ కమ్ టు ఇండియా. ఇన్ని ఇబ్బందులలో ఆ ఇబ్బంది పెట్టుకోకండి. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా వీసా ఎక్స్పైర్ అవుతానప్పుడు దాన్ని ప్రీమియం ప్రాసెసింగ్ అంటే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి కట్టేది ప్రీమియం ప్రాసెసింగ్ ఉంటుంది. దాన్ని ఎంబడే డెసిషన్ తీసుకొని ఎంబడే తీసుకోండి. ఇప్పుడు మే 2025కి ఎక్స్పైర్ అయిపోతుంది అనుకోండి, మీరు మెల్లగా ఏప్రిల్ అప్లై చేసుకున్నారు అనుకోండి ఎక్స్టెన్షన్. అదేంటంటే రూల్ ప్రకారం ఏంటంటే ఎక్స్టెన్షన్ అప్లై చేసిన తర్వాత ఎక్స్పైర్ అయినా కూడా మీరు 240 days పని చేసుకోవచ్చు. అయితే నేనేం చెప్తా అంటే మీరు మే లోపటినే డెసిషన్ తీసుకోండి. మే లోపటినే ఇటో తాడో పేడో తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు ఏమైందంటే మీకు మళ్ళీ ఒక ఛాన్స్ వస్తుంది. ఓహో, తర్వాత ఎందుకంటే డినే అయిపోయింది అనుకోండి, ఇంకోసారి ఫైల్ చేసుకోవచ్చు. మీరు జూన్ జూలై అయిపోయింది అనుకోండి, డినే అయిపోయింది అనుకోండి, ఏమైంది, మీరు ఇండియాకి రావాలి. ఇండియాకి వచ్చి మళ్ళీ ఫైల్ చేసుకోవాలి. ఫైల్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు వీసా ప్రాసెసింగ్ డిలే ఉంటుంది. మళ్ళీ మేము అక్కడి నుంచి ఫైల్ చేయాలి. ఫైల్ చేసిన తర్వాత మా 6 నెలలకో 8 నెలలకో నువ్వు వస్తావు. ఈ లోపల నీకు జాబ్ ఉండదు. సో అందుకోసం ఇండియా వీలైనంత మటు ఇండియా రాకపోతే బెటర్ మాకు. మీరు ఎప్పుడైతే ఒక 30-40% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వీళ్ళు ఇండియా ట్రావెల్ తోటి మాకు మొదలైతాయి ఇబ్బందులు. అవి అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే ఓకే ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి, ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ జెన్యున్ ఇంటెన్షన్ టు స్టడీ అండ్ యూ హ్యావ్ ఎ గుడ్ క్యాలిబర్ టు డూ ఇట్. అంతేకాని ఇక్కడ ఏం కష్టం, ఏం పని చేయవు, ఎక్కడ ఎప్పుడు పని చేయలేదు, ఎక్కడ పని చేయదలుచుకోలేదు, చదువుకోదలుచుకోలేదు, పోయి సినిమాలే చూసుకుంటావు, ఫస్ట్ షోలనే పోయి సినిమాలు చూడాలి, అకాడమిక్ క్యారియర్ చదివినోడు ఎవడు పాడుకుంటూ చదివినోని కన్నా సాకులోడే నయం, ఇటువంటి మెంటాలిటీ పోయి అక్కడ పోతే మాత్రం పని చేయదు. నువ్వు ఒకవేళ కనుక కష్టపడి పని చేయదలుచుకుంటే మాత్రం కమ్ టు USA. దట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ప్లేస్ అండి. బద్దకస్తులకు మాత్రం డోంట్ కమ్. ఎస్పెషల్లీ ట్రంప్ వచ్చిన తర్వాత మంచిది కాదు. ఓకే, సో చదవగలిగిన వాళ్ళు ఉంటే ఆ ఫస్ట్ 1 yearలోనే చదువుడు కష్టపడు రెండు ఉండాలన్నట్టు. చదువుడు కష్టపడతాడు మెంటాలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా రండి. ఉట్టే టైం పాస్ ఇక్కడ మావాడు దేని పని కాకున్నాడు, ఏమని తీసుకుపోయి అమెరికాలో పడేస్తే వాడు మంచిగా వస్తాడంటే పడేయకండి అటువంటి వాళ్ళని. నీడీ విత్ టాలెంట్. దట్స్ బెటర్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం కేటాయించినందుకు. ఇది రాహుల్ గారితో ట్రంప్ వచ్చిన తర్వాత రాహుల్ గారు చెప్తున్న మాట చాలా దాదాపు 3 దశాబ్దాలుగా అమెరికాకు సంబంధించిన ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్గా ఉన్నారు ఆయన చెప్తున్న సలహా, ట్రంప్ ఉన్నంతకాలం దయచేసి ఇండియాకి రావాలనే ఆలోచనని పోస్ట్ పోన్ చేసుకోండి కొంతకాలం అని సలహా చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో, ఇంకా ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారు. థ్యాంక్ యూ.